గురైనటువంటి మన ఆత్మీయులను ఈ విధంగా బోర్ల పండుకోబెట్టి మూత్రపిండ స్థానమైన చూడండి ఇక్కడ ఇటువైపున మీకు అనేక సార్లు చెప్పినటువంటి తైలాలు గరిక తైలము కానీ ఓమ తైలము కానీ ప్రజారక్షణ తైలము కానీ అలాగే తులసి తైలము కానీ ఇలాంటి ఏదో ఒక తైలముతో ఆ తైలాన్ని గోరువెచ్చగా వేడి చేసి దాంతో ముందు ఇక్కడ చూపించిన విధంగా మీరు మర్దన చేయాలి. ఇక్కడ మన ఆచార్యులు చూపిస్తున్నారు, మీరు జాగ్రత్త గమనించండి. ముందు అలా తట్టి గోరువెచ్చగా శరీరము భరించగలిగినంత వేడిగా మాత్రమే చూడండి. జాగ్రత్తగా చూడండి చక్కగా ఎలా చేస్తున్నారో. అంటే లోపల ఉండేటువంటి మూత్రపిండాలకు చైతన్యము కదలిక కలిగించాలి, అక్కడ ప్రసరణ బాగా జరిగేటట్టు చేయాలి, అక్కడ గడ్డగట్టుకున్న పదార్థాలు క్రమక్రమంగా కరిగేటట్లుగా మనం ఈ విధంగా ప్రయత్నం చేయాలి. చూడండి, అడుగు నుంచి పైకి లేపటం, పైనుంచి కిందికి లేపటం, కదిలించటం, కొంచెం నొక్కటము, తట్టడము, మెల్లగా మెల్లగా మృదువుగా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద కాపడం పెట్టాలి. ఆ కాపడం ఎలా పెట్టాలో చూడండి జాగ్రత్తగా. నొప్పులను తగ్గించగల, లోపల గడ్డగట్టుకున్న చెడు పదార్థాలను త్వరగా కరిగించగల ఆకులు రాసుకోండి. వావిలాకు, వేపాకు, ఆముదపు ఆకు, పెద్ద చెన్నంగి అంటే కసివింద, అలాగే చింతాకు, జిల్లేడాకు, తులసాకు, గరిక, వీటన్నిటిలో ఒక 4-5 దొరికినవి తెచ్చుకోండి. మీరు తెచ్చుకొని నీళ్ళల్లో వేసి వాటిని నలగొట్టి నీళ్ళల్లో వేసి కొంచెం పసుపు కూడా వేసి అవసరమైతే బాగా ఇలా మసల పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి, జాగ్రత్తగా కాలకుండా, పక్క వాళ్లకు గాయాలు కాకుండా, వేడి వేడి నీళ్లు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా నీళ్లు ముంచి పిండి అటు ఇటు కలిపి పట్టుకొని మనం చూసుకోవాలి. వేడి భరించగలిగినంత వేడి, అంటే నులివెచ్చగా కాకుండా కొంచెం వేడి అనమాట. అది కొంచెం కొరవ. ఇక మనం నూనె పెట్టాం కాబట్టి ఈ పైన వేడి పెట్టడం వల్ల నూనెతో పాటు నూనె త్వరగా లోపలికి పోతుంది. తర్వాత ఈ ఆకులలో ఉన్నటువంటి ఔషధ గుణము కూడా ఈ వేడిగా ఉండటం వల్ల త్వరగా శరీరములో నుంచి చొచ్చుకుపోతుంది లోపలికి. ఇలాగా కాపడము పెట్టాలి. ఒక 5-10 నిమిషాలు నిదానంగా కాపడం పెట్టాలి. ఇలా కాపడం పెట్టిన తర్వాత చల్లగా ఉన్నటువంటి మట్టి రేగడి మన్నుతో పైన మట్టి పట్టీని ఒక అరగంట సేపు మనం ఉదయం, సాయంత్రం, రాత్రి 3 సార్లు లేదా 2 సార్లైనా కనీసం వేయగలగాలి. మట్టి పట్టి ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాం, చూస్తూ ఉండండి. చూడండి, ఇలాంటి బట్టను నీళ్ళల్లో ముంచి తడిపి పిండి ఇట్లా శుభ్రంగా ఇదిలించి దీన్ని ఇలాగా పరచాలి. ఇలా పరిచిన తర్వాత చక్కగా ఇందులో ఈ మధ్య వరకు, అంటే వెనక ఈ పక్క నుంచి ఈ పక్క వరకు నడుము పైన వేయటానికి అనుగుణంగా ఇక్కడ నుంచి ఇంతవరకు ఒండ్రు మట్టి లేదా పుట్టమట్టి లేదా మన పొలాలలో ఉండే మట్టి, కాలవల అంచున ఉండేటువంటి మట్టి చూడండి. ఇక్కడ ఇట్లా మెత్తగా ఉండేటువంటి మట్టి చక్కగా ఉంటుంది, బాగా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. మట్టి జీవం ఉంటుంది. మట్టే మనకు తల్లి. గుర్తుపెట్టుకోండి, మట్టితో రోగాలు పోవటం ఏమిటి అని మనం ఆశ్చర్యపోతాం. కానీ మనం తినే ప్రతి పదార్థము, ప్రతి వస్తువు, వాడుకునే వస్తువు అన్నీ మట్టిలో నుంచి వచ్చినవే. మనము కూడా మట్టి నుంచి పుట్టిన వాళ్ళం, తిరిగి మళ్ళా మట్టిలోకే కలిసిపోతాము తప్ప వేరే ఆకాశంలోకి మనం పోవటం లేదు. కాబట్టి మట్టిని చులకనగా చూడవద్దు. మట్టి అంటే మనకు తల్లి, అన్నం పెడుతున్నటువంటి తల్లి. ఆ తల్లి వల్ల కానటువంటి పని ఏదీ లేదు అని మీరు అర్థం చేసుకొని చూడండి. ఇక్కడ మన ఆచార్యులు చూపిస్తున్నారు పట్టి వేసే విధానము. చక్కగా ఇట్లాగా చేత్తో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు దీర్ఘ చతురస్రాకారంగా ఇట్లా ఉండాలి, ఖచ్చితంగా ఇట్లా ఉండాలి. ఇది అంగుళంన్నర మందం ఉండాలి. మరీ తడిగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కారిపోయేటట్లుగా ఉండకూడదు. ఈ విధంగా చక్కగా పట్టీని తయారు చేసుకొని చూడండి, ఈ బట్టను ఇలా వేయాలి, అట్నుంచి బట్టను ఇలా వేయాలి, ఈ బట్ట ఇటు, ఈ బట్ట ఇటు వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా పైకి లేపితే ఇలాగా ఒక ప్యాకెట్ లాగా వస్తుంది. దీన్ని సిద్ధం చేసి పెట్టుకొని శతమానం భవతి ఇలాగా పట్టుకొని
చూడండి మన ఆచార్యులు వేస్తున్నారు. అంతే, చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసి కొంచెం అద్దె ఉంచాలి. ఏమి నొప్పి లేదు, బాధ లేదు. ఇలా పట్టి వేసి పైన ఇట్లా బట్టను కప్పాలి. అంటే గాలి తగిలితే త్వరగా ఎండిపోతుంది కాబట్టి. ఇలాగా ఒక అర్ధ గంట సేపు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ మట్టిలో ఉన్నటువంటి ఔషధ తత్వాలు, శరీరము కూడా మట్టి కాబట్టి, లోపల కండరము మట్టి కాబట్టి, లోపల ఎముక మట్టి కాబట్టి మట్టిలోకి చొచ్చుకుపోతుంది. చొచ్చుకుపోయి ఆ లోపల తన అంశగా పుట్టినటువంటి ఆ పదార్థములో పుట్టినటువంటి రోగాన్ని నాశనము చేయటములో దివ్యమైనటువంటి ఔషధంగా మట్టి పనిచేస్తుందని మా ప్రియమైన బిడ్డలు తెలుసుకోవాలి. మట్టికి దండం పెట్టాలి, లేవగానే భూమికి దండం పెట్టండి, కాళ్ళు భూమి మీద పెట్టవద్దని కూడా మీకు చెబుతూ ఇలా అరగంట సేపు ఉంచిన తర్వాత తీసివేయాలి. ఇలాగా తీసివేసిన తర్వాత ఏం చేయాలో మరలా మీకు చెప్తాను. మీరు కాగితం కలంతో సిద్ధంగా ఉండండి. నీటితో అంటే జలముతో ఎంత అద్భుతమైనటువంటి లాభం కలుగుతుందో ప్రత్యక్షంగా ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం నాభి కింద నుంచి ఈ వెనక వైపున ఈ మూత్రపిండాలు ఉన్నాయి కదా, దీనికి మూత్రపిండ మొలకట్టు, మూత్రపిండ ఈ మొల కింద ఉన్నాయి, మూత్రపిండ కట్టు, అది ఎట్లా కట్టాలి మీకు చూపిస్తాం. రండి, మీరు ఇలా రండి. ఇప్పుడు వీరికి మూత్రపిండాల సమస్య ఉంది. చూడండి, ఇది తడి బట్ట, బాగా మందపాటిది, కానీ ఇది మీకు పొడవు 6 అడుగులు ఉండాలి. రాసుకోండి మీరు, 6 అడుగుల పొడవు ఉండాలి. 6 అడుగుల పొడవు ఉండి ఇంత వెడల్పు ఉండాలి. వెడల్పు మాత్రం ఇంత వెడల్పు ఉండాలి. ఈ పొడవు మాత్రం 6 అడుగులు ఉండాలి. దీన్ని ఇప్పుడు ఎట్లా కట్టాలో మీకు ఆచార్యులు చూపిస్తున్నారు. మీరు ఇంట్లో ఒక్కసారి చూస్తే మీ ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కట్టండి. ఏమి లేదు, మనం మామూలుగా తుండుగుడ్డ కట్టుకున్నట్టే, కానీ ఆనుకొని ఉండాలి. తడి బట్ట ముందు బాగా కొంచెం మందంగా ఉన్న బట్ట, అంటే మరీ మందం కాదు, మామూలుగా మందంగా ఉన్న బట్ట ఇట్లా కట్టాలి. కట్టిన తర్వాత ఇది చూడండి, ఇట్లా మరొక మందపాటి బట్ట, ఇది పొడిది, ఇది కూడా పొడవు 6 అడుగులు ఉండాలి. ఇక్కడ 6 అడుగులు లేదు, మీకు చూపిస్తున్నాం, మీరు రాసుకోండి. 6 అడుగులు కట్టండి. ఇది కూడా చూడండి, దీని మహత్యము ఎంత గొప్పదో చేస్తే అర్థమవుతుంది. ఇలా బట్టలు కడితే లోపల కిడ్నీలు బాగవుతాయా, కిడ్నీలు పనిచేస్తాయా అని అనవసరమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు చేయవద్దు. లోపల మనము తడి బట్ట కట్టాం, బట్టలో జలము ఉన్నది, జలము నుండి విద్యుత్తు తరంగాలు ఉత్పన్నమవుతున్నవి. జలము లేకపోతే మనం చచ్చిపోతాం, మనం గుర్తుపెట్టుకోండి. దానిపైన మరొక బట్ట మందపాటి బట్ట ఇట్లా కట్టాలి. 3వ బట్ట ఈ విధంగా 6 అడుగుల పొడవు ఉన్న లోపల తడి బట్ట, పైన 2 పొడి బట్టలు కట్టి అర్ధ గంట సేపు ఖచ్చితంగా కూర్చొని కానీ పడుకొని కానీ విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత తీసివేయాలి. ఇది రోజు ఒకసారి లేదా 2 సార్లు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ జల చికిత్సను, ఈ పట్టీని, ఈ మూత్రపిండ పట్టీని, అంటే మూత్రపిండ బట్ట పట్టీని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా చేసిన తరువాత అరగంట తర్వాత తీసివేసిన తర్వాత ఎలాంటి వ్యాయామం చేయవచ్చో ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. ఈ వ్యాధిగ్రస్తులు నిదానముగా అభ్యాసము చేయవలసిన ఆసనాలలో అర్ధచంద్రాకారాసనము ఆచార్యులు చూపిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. చూడండి, ఒక చెయ్యి పైకెత్తి, అంటే కుడి చెయ్యి పైకెత్తి ఎడమ వైపుకు వంచటము, అర్ధచంద్రాకారముగా. ఎంత వంచగలిగితే అంత వంచటం. ఈ చేతిని దించి మరలా ఎడమ చేతిని పైకెత్తి కుడివైపుకు వంచటము. ఇలా అటు 5 సార్లు ఇటు 5 సార్లు నిదానముగా, అంటే గాలి తీసుకుంటూ వంగాలి, గాలి వదిలేస్తూ తిరిగి యథాస్థానానికి రావాలి. ఇది అర్ధచంద్రాకారాసనం. తర్వాత కటి చక్రాసనము. చూడండి జాగ్రత్తగా, చేతులు ఇట్లాగా చాచి ఉంచి 1 అడుగు ఎడంగా పాదాలు పెట్టుకొని గాలి తీసుకుంటూ ఒకవైపుకు, చూడండి, గాలి తీసుకుంటూ పాదాలు కదలకూడదు, మళ్ళీ గాలి వదిలేస్తూ యథాస్థానానికి రావాలి. మరలా గాలి తీసుకుంటూ మళ్ళీ గాలి వదిలేస్తూ మధ్యలోకి, ఇలా అటు 5 ఇటు 5 సార్లు చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మూత్రపిండ స్థానములో ఒత్తిడి పడుతూ ఉంది, మీరు గమనించండి. తర్వాత
త్రికోణాసనము. 3 కోణాలతో చూడండి, బాగా కొంచెం కాళ్ళు కాస్త వెడల్పుగా చాచి పెట్టి ఉంచి, చేతులు కూడా బార్ల చాపి, ఒకవైపు కుడివైపు చేతిని కుడివైపు పాదం వైపుకు వంచాలి. చూడండి, ఇది త్రికోణము. 3 కోణాలే ఉండాలి, 1 2 3 కోణాలు, త్రికోణాసనము. అయితే ఇక్కడ కిందకు వంగేటప్పుడు గాలిని వదలాలి, పైకి లేచేటప్పుడు గాలి తీసుకోవాలి. ఇటువైపు చూడండి, ఇప్పుడు ఇక్కడ గాలిని వదలాలి, ఎప్పుడైనా వంగేటప్పుడు మళ్ళీ గాలిని తీసుకుంటే ఇప్పుడు పైకి రావాలి, త్రికోణాసనము. ఇక్కడ కూడా మూత్రపిండాల మీద ఘర్షణ జరుగుతూ ఉంది, ఒత్తిడి పడుతూ ఉంది. ఈ 3 నిలబడి చేసేటువంటి ఈ 3 ఆసనాలు చూడండి. ఇది ఒక రకం. మరలా ఇటువైపు ఇది కూడా త్రికోణాసనం. త్రికోణాసనం 2 రకాలు అన్నమాట. ఇలా చేయండి. కూర్చొని చేసేటువంటి ఆసనాలలో ఇప్పుడు ఆచార్యులు చూపిస్తారు. ప్రధానమైనది వక్రాసనము. కూర్చోండి. ఇలా కూర్చొని కుడి కాలును మధ్యలోకి మడిచి, ఎడమ చేతిని కుడి కాలు పక్కన పెట్టి, బొటన వేలు పట్టుకుని ముఖాన్ని కుడివైపుకు తిప్పి ఉంచాలి, వెనక చెయ్యి ఆనించి ఉంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత తిరిగి మరలా ఎడమ కాలును మడిచి, కుడి చేతిని ఎడమకాలి పక్క నుంచి బొటన వేలును పట్టుకొని చూడండి ఇలాగా. ఇది ఆ వైపు 5 సార్లు, ఈ వైపు 5 సార్లు, ఎంతవరకు వస్తే అంతవరకు సాధన చేస్తూ ఉండండి. తర్వాత తిర్యక్ భుజంగాసనము. చూడండి, ఇలా ఉండి గాలి తీసుకుంటూ పైకి లేచి తిర్యక్ పక్కకు తిప్పటం. చూడండి, ఇలా మళ్ళా మధ్యలోకి వచ్చి, మళ్ళీ ఇటువైపు ఎడమ వైపుకు, మరలా మధ్యలోకి, మరలా కుడివైపుకు, పాము చూసినట్టుగా. పాము ఎలా భుజంగం, తిర్యక్ భుజంగాసనము. ఇలా మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ 5 సార్లు ఈ తిర్యక్ భుజంగాసనాన్ని ఆచరించండి. పవనముక్తాసనము కూడా దీనికి బాగా ఉపయోగపడుతుంది, మీకు తెలుసు. ఇది కూడా మూత్రపిండాలకు బ్రహ్మాండమైనటువంటి ఆసనము. కుడికాలను పైకెత్తి మడిచి చేతులతో పట్టుకొని పొట్టలో ఉన్న గాలంతా వదిలిపెట్టి తలను పైకి లేపి మోకాలను ముందుకు లాక్కుంటూ తలను మోకాలికి ఆనించాలి. మూతిని, గడ్డాన్ని నిదానముగా గాలి పీల్చుకుంటూ వదిలేసేయాలి. మరలా ఎడమ కాలు చేయాలి. చేతులతో పట్టుకొని గాలంతా వదిలేసి పొట్టలో ఉన్న గాలిని మెల్లగా మోకాలు గడ్డం ఆనించాలి. మళ్ళా గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. బస్ పెరగకుండా, అతి చలువ పెరగకుండా 5 సార్లు చేయండి. ఈ విధంగా ఆసనాలు వేసిన తర్వాత ఇక ప్రాణాయామ ప్రక్రియ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చూస్తూ ఉండండి. ఇక ప్రాణాయామ ప్రక్రియల్లో అనులోమ విలోమం ప్రధానమైంది. కుడి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకోవాలి. నిండా పీల్చుకొని ఎడమ రంధ్రాన్ని మూసి కుడి తెరిచి కుడి నుంచి శ్వాసను విడిచిపెట్టాలి. మొత్తం విడిచి మళ్ళా విడిచిన కుడివైపు నుంచే నిదానముగా శ్వాసను లోపలికి పూరించాలి. పూరించి కుడిని మూసి ఎడమను తెరిచి ఎడమ నుంచి గాలిని బయటకు విడిచిపెట్టాలి. అనులోమ విలోమ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా శరీరములో ఎక్కువ చలవ కాకుండా, వేడి కాకుండా సమశీతోష్ణముగా శరీరాన్ని ఉంచగల ప్రయత్నం మనం చేయాలి. ఇది ఒక 12 సార్లు కానీ, ఓపికను బట్టి 6 సార్లు కానీ లేదా 16 సార్లు కానీ ఇలా చేయవచ్చు. రోజుకు 3 సార్లు చేయాలి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు. తర్వాత కపాలభటి ప్రాణాయామము. ఇది శరీరం అంతా కదిలిపోతుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నా తీసివేయగల శక్తి ఉంది. అయితే దబ బాదినట్టుగా కొట్టకూడదు. నాభి దగ్గర నుంచి గాలిని నిదానముగా మొదలుపెట్టి క్రమక్రమంగా నొప్పి ఉందా లేదా తెలుసుకుంటూ కొంచెం వేగంగా తర్వాత మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ నాభి దగ్గర లోపలికి పోతుంది చూసారా? నాభి లోపలికి అంటే ఇక్కడి నుంచి గాలి వదిలిపెట్టాలి. నువ్వు పీల్చుకోవద్దు, వదిలిపెట్టడమే నీ పని. ఇలా కపాల భట్టి ప్రాణాయామం కూడా 5 నిమిషాల నుండి అలవాటు చేసుకొని క్రమంగా 10 నిమిషాలకు పెంచుకోండి. ధ్యాన భంగిమలో ఈ విధంగా కూర్చోవాలి. అయితే దీనికి ముద్ర సమస్యను బట్టి ముద్ర ఏమిటో నిర్ణయించుకోవాలి. మూత్రపిండాలలో చెడు పదార్థాలు, మూత్రికామ్లము, యూరిక్ యాసిడ్ అంటారు, అదేవిధంగా క్రియాటిన్ అంటారు. ఇట్లాంటి చెడు పదార్థాలు చేరినప్పుడు
అవి గడ్డలు కట్టుకుని పోయి మూసుకుపోయినప్పుడు తెరుచుకోవటం కోసం సూర్యముద్ర వేయాలి. సూర్యముద్ర అంటే ఉంగరం వేలును క్రిందికి వంచి దానిపైన బొటన వేలును ఉంచాలి. సూర్యముద్ర దీనివలన వేడి ఉత్పన్నమై లోపల చేరిన చెడు పదార్థాలు కరిగిపోతాయి. అలాంటిదేమీ లేకుండా మూత్రపిండాలకు సరిగా శక్తి లేకుండా శక్తి తక్కువగా ఉన్నప్పుడు పృథ్వీ ముద్ర అంటే ఇదే ఈ ఉంగరం వేలు కొనకు బొటన వేలు కొన ఆనించాలి. ఇది పృథ్వీ ముద్ర. చూడండి జాగ్రత్త, ఇది పృథ్వీ ముద్ర. అలాగే మూత్రపిండాలలో చెడు నీరు చేరి ఉన్నప్పుడు ఈ చిటికెన వేలుని కిందికి వంచి జల సంహార ముద్ర వేసుకోవాలి అవసరాన్ని బట్టి. అలాగే మూత్రపిండాలలో నొప్పులు ఎక్కువ పుట్టి అంటే చెడు వాయువులు చేరినప్పుడు వాయు ముద్ర వేసుకోవాలి. చూపుడు వేలు కిందగా పెట్టి దాని మీద బొట్టన వేలు పెట్టాలి. మన సమస్యను బట్టి ముద్రను మనం నిర్ణయించుకోవాలి. ఇక ఈ ధ్యానం గురించి చెప్పుకునే ముందు ఆహారంలో పాత బియ్యము, కొత్త బియ్యము ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తెల్ల బియ్యము వాడరాదు. పాత బియ్యము, అలాగే పాత యవలు, యవధాన్యము, యవ గోధుమలు అంటారు. గోధుమల్లా కొంచెం పొడుగ్గా ఉంటాయి. పాత యవ గోధుమలు, ఉలవలు, నల్ల ఉలవలు, వీటితో తయారు చేసిన కట్లు అంటే జావలు కొద్దిగా ఏమాత్రము ఉదరానికి అధికమైన శ్రమ కలిగే ఆహారము సేవించరాదు. ముఖ్యంగా వీటిల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొద్దిగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక వాడకూడని పదార్థాలలో ముఖ్యంగా టమోటా, అలాగే ఆ టమాటాలో కూడా బెంగళూరు టమాటా ఇంతింతలా ఉన్న తోలు ఉంటుంది. పాలకూర, ఈ రెండు కలిపి వాడితే ఇంకా ఇబ్బంది అవుతుంది. విడివిడిగా కొద్దిగా వాడితే అది వేరు, కానీ కలిపి వాడవద్దు. తర్వాత క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వీటి వల్ల కూడా మూత్రపిండాలకు ఇబ్బంది కలుగుతుంది. వాటిని కూడా తక్షణమే మీరు మానివేయండి. అలాగే గడ్డకూరలు, ఏ విధమైనటువంటి మాంసాహారము ముట్టరాదు. పెరుగు వాడకూడదు. పళ్ళు చన్ని మజ్జిగ కొద్దిగా మాత్రమే వాడుకోవచ్చు. బార్లీ నీళ్లు కొద్దిగా సేవించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆహారములో మనం తీసుకోవాలి. ఇక ఈ ధ్యానములో కూర్చున్నప్పుడు వీపు నిటారుగా పెట్టుకొని ఈ పై కళ్ళను మూసివేసి ఈ చేతులను కూడా మోచేతుల వద్ద వంకర లేకుండా బాగా చాచిపెట్టి మనోనేత్రముతో లోపల దెబ్బతిని ఉన్నటువంటి మూత్రపిండ భాగాలను లోపల నుంచి గమనిస్తూ ఏమైతే మొక్కలు చెప్పామో ఆ మొక్కలన్నీ మీ ముందు మొత్తము పెరిగి ఉన్నట్లుగా మీరు భావన చేయాలి. లోపలికి తీసుకున్న ఈ గాలి మొత్తము మూత్రపిండ భాగములోకి వెళ్ళింది, మొత్తము నిండిపోయింది, మూత్రపిండాలు చుట్టూ కమ్మివేసింది. పిలిచారు కదా, కాసేపు ఆపండి. ఆపగలనంతసేపు ఆపి మీ మనోనేత్రముతోనే లోపల మొత్తము శుద్ధి జరుగుతుంది. బలముతో భావన చేయాలి. చేసి ఇక వదిలేటప్పుడు ఈ మూత్రపిండాలలో చేరి ఉన్న చెడు పదార్థాలు వదిలే గాలి ద్వారా నల్లగా బయటకు వెళ్ళిపోతున్నాయి. తిరిగి మరలా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ మొక్కల మీద నుంచి తెల్లని అద్భుతమైనటువంటి ఔషధియుక్త వాయువును లోపలికి తీసుకుంటున్నావు. మళ్ళా మూత్రపిండాల్లో నింపుతున్నావు, ఆపుతున్నావు, శుద్ధి చేస్తున్నావు, లోపల చెడును బయటకు వెళ్తున్నావు. భావనాపూర్వక ప్రాణాయామం. భావన బలంగా ఉన్నప్పుడు ఫలితం బలంగా వస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డ,